మేడం మొన్న మీ ఇన్స్టాలో చూశాను, మీ కొడుకు కోసం పాట పాడారండి. ఒక్కసారి వస్తే ఆ పాట విందామని ఉంది నాకు కూడా. వీళ్ళు కూడా వినలే కదా ఒకసారి. సో ఇప్పుడు ఇంద్రజ గారు ఒక మంచి పాట పాడబోతున్నారు. మంచి పాట కాదు, రామ్ ప్రసాద్ గారు నా కొడుకుని గుర్తు చేసుకుని పాడమన్నారు కాబట్టి ఆ పాట. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరిచి జీవించి ఉన్నా ఈ చోట ఉన్నా నీ ధ్యాసలోనా. సిగ్గులేదు, అంత బాధపడుతుంటే అమ్మను వదిలిపెట్టి వెళ్తావా? అసలు మీకంత సిగ్గుందా? ఎందుకు? అయ్యగారే నంబర్ 1 అని చెప్పి పంపించి పెట్టిందే మీరు. కాదమ్మా, మేము అన్నామే అనుకో, ఆయనకు తెలియదు ఆయన నెంబర్ 1 కాదు. ఎలా వెళ్ళిపోతాడు అలా? కింగ్ రా నా కొడుకు. అందులో 10 మంది నీకు సంబంధించిన కదా. అది మేం చేర్చిన గుంపు కాదు, చేరిన గుంపు. అన్నయ్య నీలో గొప్పతనం తెలుసా నాకు? ఏంటి? నువ్వు వెళ్ళినప్పుడు ఇదే కాస్ట్యూమ్ ఇదే షూ, వచ్చినప్పుడు ఇదే కాస్ట్యూమ్ ఇదే షూ. సో హ్యాపీ టు సీ యు అమ్మా. ఫస్ట్ నాకైతే అసలు మాటలు రావట్లేదు ఈ స్టేజ్ మీద. మనం పాట పాడారు అందుకే. భయ్యా నీకు ఇంకా అసిస్టెంట్ ఉన్నాడా? ఏ నువ్వు వెళ్తావా? పర్లేదమ్మా, పనికి రావులే, వద్దు. అమ్మా మీరున్నంత సేపు నేనేం వేయలేనమ్మా. చాలా 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 హ్యాపీగా ఉందమ్మా అందరినీ చూడడం. నువ్వు సర్ప్రైజ్ అవ్వేంట్రా? దేనికి సర్ప్రైజ్? రాత్రి కలిసాం. రష్మి నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి కదా. రోజులో ఫోన్ లో మాట్లాడుకుంటాం కదా, సర్ప్రైజ్ దేనికి? మేము ఇంకా భయపడ్డాం, రాత్రి కలిసాం, ఎందుకు సర్ప్రైజ్ అంటారు? అది బయట చెప్తే బాగుండదు కదా. నువ్వు సర్ప్రైజ్ అవ్వేంటి? ఉండు ఒక్క నిమిషం. సర్ప్రైజ్. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు పక్కకి వెళ్ళాడు, పక్కకు తప్పుకున్నాడు, డోలు ఆపేసాడు, ఇంకా సైలెంట్ అయిపోయాడు అని. అదే జోరు, అదే హోరు, అదే హుషారు, తగ్గేదేలే. వాళ్ళు ఏం చెప్పు, నేను చెప్పనా? అదే కసి, అది కక్కుర్తే, తగ్గేదేలే. సో హీరోయిన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. విత్ యువర్ పర్మిషన్. Of course, yes, please. Yes. హాయ్, బాగున్నారా? వావ్, ఐ లవ్ ది ఎనర్జీ. వెల్కమ్ గాలోడు అండ్ వెల్కమ్ గేనా. సుధీర్, గేనా, వెల్కమ్. సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇప్పుడు మీరిద్దరు యాక్ట్ చేసి చూపించారు. ఓకే రష్మి, అలాంటి సీన్ నేను ఇక్కడ కాదు, అక్కడ కూర్చొని చూస్తే ఇంకా క్లియర్ గా కనబడుతుంది. నేను అక్కడ ఉంటాను. ఓకే. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. శుక్లా. నా కళ్ళు మీకోసం చూస్తున్నాయి. నిజంగా నీకు నా గురించి సరిగ్గా తెలియదు. నేను అందరిలా కాదు, చాలా డిఫరెంట్ గా బ్రతకాలని ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ నేను టెల్ ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా కళ్ళు మీకోసం చూస్తున్నాయి. ఆయన కళ్ళు ఎంత మందిని చూస్తున్నాయో.
నీకు నా సంగతి తెలియదు, నేను చాలా డిఫరెంట్. మాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలనుకుంటారు, కానీ నేను అలా కాదు. సినిమాలో కూడా ఇన్ని టేకులు అవ్వలేదు, ఇక్కడ ఇన్ని టేకులు అవుతున్నాయి. కానీ నేను పెళ్లికి ముందే ఎక్స్పెక్ట్ చేస్తా. దానికి నువ్వు రెడీయా? నీకు నా మనసు ఇచ్చారు, ఈ స్కిన్ ఎంత? పద మరి. ఆవిడతో అంటే అలా వచ్చింది, అసలు మా అక్కతో అయితే ఎలా చేస్తారు? అసలు మీరు రండి చెప్తా. మీరు చెప్పండి. అక్కతో చేయాల్సి. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. ఏంటి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నీ ప్రాబ్లం ఏంటి? సారీ 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 ఎవరు సారీ లేరనుకుంటున్నారా? సారీ. ఆమెతో క్యారియర్, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ సీను రష్మితో చూడాలనిపిస్తుంది నాకు. అదే బేసికల్లీ ఇద్దరిని పెట్టి ఇప్పుడు ఒకరికి ప్రపోజ్ చేయాలంటే ఓ పని చేయి, ఒకళ్ళు ప్రపోజ్ చేయి, ఒకళ్ళు ఒప్పుకుంటారు, సరిపోద్ది. కానీ చాలా కష్టం, ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రపోజ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా స్మాల్ స్క్రీన్ లోనే దట్ విల్ బి ఓన్లీ రష్మి గారు ఫర్ మీ. ఆవిడ ముందు నేను అంటే ప్రపోజ్ చేయడం నాకు చాలా సిగ్గుగా ఉంది యాక్చువల్లీ. నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీరు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు 70mm లోనే ఆవిడ మా హీరోయిన్, స్మాల్ స్క్రీన్ లో మీరు నా హీరోయిన్. అమ్మగారు ఏం చెప్తే అది చేస్తా. నా మనసు మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పింది ఏం చేయాలో మీరు చెప్పండి. కొడుకుగా తల్లి చెప్పింది నేను చేస్తాను. అన్ని అమ్మని అడిగే చేస్తున్నావు నువ్వు. ఏదేది అమ్మ నాన్నతో అడగాలో అవి మాత్రమే అడగాలన్న జ్ఞానం ఉన్న కొడుకు. అమ్మా ఉందమ్మా, మీ కొడుకు బాగుంది జ్ఞానం. ఇప్పుడు మీకు ప్రపోజల్ కావాలి అంతే కదా. సరే ఇప్పుడు చూడండి ఎలా ఇస్తాను. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. హలో, మా అక్క ఏడుస్తుంది. అవి కమ్ 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 కమ్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది? అలవాట్లో పొరపాటు జరుగుతుంది. సుధీర్ గారు నా కోసం, రష్మి గారు మీరు కలిసి సూపర్ 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 అనేది ఒక్కసారి చేయరా ఇద్దరు కలిసి? ఖచ్చితంగా చేస్తా. అలాంటి పెర్ఫార్మెన్స్ ఏదైనా మీరు చేయాలి. సో గెహనా అండ్ గాలోడు మీరు మాతో ఈ ఎపిసోడ్ మొత్తం ఉండాలి. ఆ. కానీ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ అమ్మలందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం డాటర్స్ అందరూ కూడా కలిసి పార్టీ ప్లాన్ చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని అడగాలా లేదా అనుకో కన్ఫ్యూజన్ అయిపోదా? అమ్మ వైపు వెళ్ళాలా డాటర్ వైపు వెళ్ళాలా అంటే ఎటు వెళ్తారు? ఇగో సుధీర్ అన్నకి ఆంటీలు అంటే ఇష్టం, ఇటే వస్తాడు. ఓకే, సో గేనా ఇక్కడ ఏం జరుగుతుందంటే మమ్మీలు అందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు, డాటర్స్ అందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీలో ఎక్కువ జోష్ ఉంది అని అనుకుంటున్నారు? మదర్. అమ్మ మీరు చెప్పండి, ఎవరు వైపు కూర్చోవాలి? అవన్నీ తేల్చుకునే ముందు ఈ మూవీ వల్ల మీరు గెలిస్తే అది మీ ఒక్కరి గెలుపు కాదు సిద్ధు. మీలాగా స్వయం కృషితో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళాలి, సాధించాలన్న కోట్లాది మంది గెలుపు. ఇది మామూలు గాలి కాదు, సుడిగాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అలాట్ యాక్చువల్లీ. అంటే నాకు కూడా సుధీర్ గారికి ఒక ఎల్లో కథ చెప్పాలి అనేలాగా వాళ్ళకి అనిపించిందంటే నన్ను అలాగా పోర్ట్రేట్ చేసింది ఈటీవీ అండ్ మల్లెమాల. అలా నన్ను పోర్ట్రేట్ చేయబట్టే బేసికల్లీ బయట ఎవరన్నా సరే అరే సుధీర్ బాగానే ఉన్నాడు, బాగా చూపిస్తున్నారు, లేదంటే బాగా చేస్తున్నాడని నాకున్న టాలెంట్స్ అన్ని కూడా షోకేస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అవన్నీ చూపించిన తర్వాత నాకు ఒకళ్ళు వచ్చి కథ చెప్తారంటే 110% దట్ సక్సెస్ అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ఈటీవీ, మల్లెమాల అండ్ ఆల్ ద ఆడియన్స్ యాక్చువల్లీ.
అయితే ఇప్పుడు ఎన్నో రోజులైంది కదా, మరి మీరు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ఎక్కాక కూడా ఇంకా ఇంట్రో చెప్పకపోతే ఎలా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఫైనల్ గా ఏం డిసైడ్ అయ్యారు, ఎటు వెళ్తున్నారు? మీరు ఎటు పంపిస్తే అటండి. నేను చెప్పనా? మీరు చెప్పండి. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఈ స్టేజ్ మీద మీరిద్దరు కలిశారు. సో ఇద్దరు వెళ్ళి కలిసే కూర్చో. ఏం చేయాలి చెప్పండి. ఎటు? వెళ్ళి కూర్చోవాలి. అంటే అందరు లేడీస్ ఉన్నారు, పర్లేదా? నేను ఒక్కనే ఉన్న చిన్నపిల్లండి, నాకేం తెలియదు. వాళ్ళందరూ నేను దగ్గరుండి చూసుకుంటా, పద. మీరు ఉంటారా? సో శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మల కూతుర్ల ఎపిసోడ్ లో నెక్స్ట్ జరగబోయే సెగ్మెంట్ డాన్స్. మరి ఈ సెగ్మెంట్ లో మమ్మీస్ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి ఉమా, మహతి, భావన అండ్ నటకుమారి. సో కూతుర్లు, మరి మీ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? సో మా వైపు నుంచి రీతు, అంకిత, తనుజ అండ్ వర్ష. ఓకే, సో లెట్స్ బిగిన్ ద షూట్ అవుట్ రౌండ్. భూమి ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా? నాకు సైట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే
బిచ్చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ కిక్ యాస్ పర్ఫార్మెన్స్? అసలు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే మదర్ అండ్ డాటర్ చేసినట్టుందా? పోటా పోటీ పడి చేశారు. ఎవ్వరు ఎవరికి తగ్గలా. సూపర్, చాలా చాలా బాగుంది. రజిత గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళు దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్? మీ అందరికీ కూడా. హరిత గారు మీకు ఎలా అనిపించింది? ఇందాక మీరు పర్ఫార్మెన్స్ కు ముందు అడిగారు కదా ఎనర్జీ ఉందా సరిపోతుందా అని. ఎలా ఉంది ఇప్పుడు? మై బ్యాడ్. పిల్లలకు మాత్రం అన్ని తల్లి పోలికలే వచ్చినాయి అనమాట. వాళ్ళు కూడా అదరగొట్టేశారు. వండర్ఫుల్, సూపర్. మలక్పేట శైలజ గారు అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి? అంత ఫాస్ట్ గా పాకేస్తున్నారు, అంత ఫాస్ట్ గా ఎగిరేస్తున్నారు. వీళ్ళు తల్లులు కాదు, నిజంగా బల్లులే. సూపర్ బంగారు తల్లులు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శైలజ గారు. సో మరి ఈ యాక్ట్ ని ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్ ఎక్కడున్నారు? వీళ్ళతో అంటే ఎలాగోలా డాన్స్ చేయొచ్చు. వీళ్ళు ఏదో ఒకటి చేసారు, పులిహార చేస్తారు డాన్స్ లో. మా అమ్మలు చేశారు కదా, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ. నిజంగానే ఇద్దరిద్దరు చేస్తున్నప్పుడు నా కళ్ళన్నీ అసలు వాళ్ళ మీదనే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ డాన్స్లు, వాళ్ళ వేవ్ అబ్బాబ్బా అసలు మామూలుగా లేదు. నేనైతే అసలు ఫిదా. మొత్తానికి పర్ఫార్మెన్స్ అయితే అదిరింది. అందరు దిల్ ఖుష్ గా ఉన్నారు, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మదర్స్ అండ్ ఆల్ ద క్యూటీ డాటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ శ్రీను మాస్టర్. శ్రీదేవి డ్రామా కంపెనీ తల్లుల కూతుర్ల సండే స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసిద్దామా? రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారు.
కొన్నిసార్లు రావడం లేట్ వచ్చాము అని రావడం మాత్రం పక్కా. ఏంటి అందం, నాకు దేవుడు ఇంత అందం ఎందుకు ఇచ్చాడో నాకు ఒక్కోసారి నాకే జలసేస్తా ఉంటది నా అందాన్ని చూస్తుంటే. మొన్న అలాగా ఎయిర్పోర్ట్ కి వెళ్తే మహేష్ బాబు గారి పాప సితారా పాప వచ్చి నా దగ్గరికి ఏంటి మీరు అచ్చమ్మ డాడీలా ఉన్నారు అని చెప్పాను అన్నది. ఒక 1 వీక్ బ్యాక్ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఒకటే తిట్లు నన్ను. ఏంట్రా నేనేం చేశాను అంటే, ఎందుకురా నువ్వు సూర్యుడికి అడ్డంగా వెళ్ళావు, నీ వల్ల వాళ్ళు సూర్యుని చూడలేకపోయావు. నేను సూర్యుడికి అడ్డంగా వెళ్ళడం ఏంట్రా అంటే, సూర్యుడికి అడ్డంగా చంద్రుడే కదా వెళ్ళేది, వాళ్ళ గ్రహణం అంట, నువ్వు అడ్డున్నావు అంట అని చెప్పినాను. మిమ్మల్ని చంద్రుడు అన్నారా? చంద్రుడు అన్న. వద్దు నాన్న, మీరు సూర్యుడుగానే ఉండండి. చంద్రుడు అయితే 15 రోజులే ఉంటది, 15 రోజులు ఉండదు. వద్దు. సూర్యుడైనా రాత్రి వెళ్ళిపోతాడమ్మా. మీ అబ్బాయి రాత్రి వెళ్ళిపోతే బాధలేదా మీకు? సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోడు, అక్కడే ఉంటాడు. వెలుగులు తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ మాత్రం తెలియదు సైన్స్ మీకు? మాకు తెలియదు. మీరు సైంటిస్టులని మాకు ఇప్పుడే తెలిసింది. మాకు పోనీ ఇదంతా ఎగ్జాజరేషన్ అనుకోండి. RRR సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి నన్ను తిట్టారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్న మీదకి నువ్వు వస్తావు, మా అన్నతో నేను ఫైట్ చేస్తావా అని. నేను ఎక్కడ ఫైట్ చేశానండి ఎన్టీఆర్ గారితో అంటే, పులి వచ్చింది కదా. ఎన్టీఆర్ సార్ కుండ తీసుకుని వేస్తాడు మొహం మీద, గాయాలు ఉన్నాయా పోయినా చూస్తున్నాను. సార్ మీరు KGF లో ఉన్నారు కదా? నేను KGF లో ఎక్కడ చేశాను సార్? అదే బొగ్గుంటది అక్కడ. అర్జెంట్ గా మేకప్ చేసుకోవాలి. మేకప్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు అంటారు. హలో, ప్రమోషన్ కి వెళ్ళాలి, ఇది మేకప్ వేయాలి, వేరే షూటింగ్ ఉందా? సర్లే ఓకే. షూటింగ్ ఉందన్నాడు, దగ్గరలో ఏదైనా బ్యూటీ పార్లర్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఫేషియల్ చేసుకుని వెళ్తే బాగుంటది. రావాలమ్మా రావాలి. ఫేస్ వాష్ 10 రూపాయలు రావాలి. మా తాయి మసాజ్ అయితే 15 రూపాయలు, నేనే చేస్తా. హెడ్ మసాజ్ 3 రూపాయలే. బ్రెయిన్ మసాజ్ 10 రూపీస్. కిడ్నీ మసాజ్ 5 రూపీస్. ఏ ఇమ్మో, నువ్వు ఈ పని చేస్తావా? నాకు ఇప్పుడు చెప్పలేదురా. నువ్వు గోవాలో చేస్తున్నావు, మాకు చెప్పేది ఎప్పుడన్నా. గురుగారు చెప్పు. బ్యూటీ పార్లర్ కి ఎంత మంది అమ్మాయిలు వస్తా ఉంటారు కదా, అందరికి లైన్ వేస్తావు, ఒకటి కూడా పట్టించుకోవట్లేదు ఏంటండి? పడాలంటే ఉండాలి కదరా ఏంటి టాలెంట్. మరి మీకు టాలెంట్ ఉంది కదా, మీకెవరు పడట్లేదేంటి? నాకు టాలెంట్ ఉన్నా సరే, టాలెంట్ లేని నా కొడుకు దిద్దురుందా, నాకు పడట్లేదు అంతే. మరి నాకుంది కదా, నాకు పడట్లేదేంటి? హెయిర్ లేదు కదా, మరి నాకు నీ కిడ్నీ లేదు కదా. గురుగారు చెప్పరా. మొన్న ఇంద్రజ గారు వచ్చారండి. ఏమైంది? బ్యూటీ పార్లర్ కి తిట్టి పంపించేసా. తిట్టి పంపించావేంట్రా? లేకపోతే దేవుడు ఎలాగో ఆమెను అందంగా చెక్కాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను అందంగా చేయండి అంటే కోపం రాదు. సూపర్, బాగా చెప్పావు. అందుకే పంపించేసా. రష్మి గారు వచ్చారు. ఏమైంది? 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ మొఖాన్ని ఏదో ఒకటి చేయండి అని. మరి తీసుకోవచ్చు కదా. 1,00,000 రూపాయలు ఖరీద్దా అన్న మొఖం. అంతేందుకు, మొన్న వర్షం వచ్చింది, పంపించా. వర్షం తిట్టి పంపించావు? మరి జెంట్స్ కాదు లేడీస్ అని చెప్పి పంపించేసాను. రావాలమ్మా, ఏ పనికి మాలోళ్ళు వచ్చినా చేస్తాం మేకప్. ఏమండి ఫేషియల్ చేస్తారా? చేస్తా కానీ ఫేస్ ఉండాలండి. హలో గురుగారు, హీరో అందగాడు అంటారు అందరు నన్ను. సారీ సార్, మీరు రావాల్సిన సెలూన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కొంచెం ప్రాబ్లం లా ఉంది. హీరో అంటున్నారు మీరు. ఎంత కావాలంటే అంత ఇస్తా. ఎంత కావాలంటే అంత ఇస్తారా? రాత్రిళ్ళు ఆయన టేబుల్ మీద. ఏంటి ప్రాబ్లం? రాత్రా ఆయన టేబుల్ మీద. టేబుల్ అమ్మో, మంచాలు లేవు ఇప్పుడు. ఎంత కావాలంటే అంత ఇస్తా. ఏంటి సార్, డబ్బులేగా? డబ్బులే. రేటింగ్ అనుకుని కంగారు పడ్డా. ఏదో ఒకటి చేసి అర్జెంట్ గా ఈ ఫేస్ ని మార్చాలండి. ఏదో ఒకటి చేయాలి. అయితే అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి సార్. అక్కడ పెద్ద షాప్ ఉంటది. ఏం షాపు? అక్కడ సినిమా వాళ్ళకి గ్రాఫిక్స్ చేస్తుంటారు, అదరికి చేంజ్ చేసుకోండి. గ్రాఫిక్స్ లో మనుషులు మారుతారా? మరి ఆయన చూసారా? మరి వీడి చేయొచ్చు గ్రాఫిక్స్. ఆయన చేస్తే ఇలా చేయడు, ఎంతమంది ఇంకా వరుసకుండి వాడాడు. వీడి చేయొచ్చుగా. వీడు చేయించాం గానీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకేం ఉంటాయి కదా, అలాగే వీడికి హైట్ ప్లాంటేషన్ అడిగాడు. డాక్టర్ తీసుకెళ్తే ప్లాంట్ పెట్టించుకున్నాడు కిందన. మీరు చేయించుకున్నారా సార్? నేను డయాలసిస్ చేయించుకున్నానండి, డే బై డే. సార్ రండి సార్, కూర్చోండి. సినిమా ప్రమోషన్ లకి వెళ్ళాలి. మరి చెప్పాలి కదా సార్ నాకు. ఏంటిది సార్?
ఏంటిది? నెయిల్ పాలిష్. నెయిల్ పాలిషా? కాళ్ళకి చేస్తారు కదా. సార్ వీడు నేపాల్ లో బాగా ఫేమస్ సార్. నేపాల్లోనా? దొరికిపోయాడు అక్కడ, దొంగతనం చేసాడులే. చెవులు గులం చేస్తున్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? టూ ఫేసెస్ ఉన్నాయా మీకు? ఇటు పక్క ఉంది, ఇటు పక్క ఉంది, అందుకని. సార్ ఫస్ట్ లుంగి తీసేయండి సార్. ఒక షేవింగ్ చేసిన ఫస్ట్. షేవింగ్ ఫోమ్ ఏం లేదా సార్? చెప్పండి. మీరు తెలుగులో సినిమా చేశారా, మలయాళం ఇంగ్లీష్ కూడా చేశారా? ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ వస్తున్నాయి సార్. ఏంటి సార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు సార్? లోపల పెట్టండి ఫోన్ సార్. ఫోన్ సక్సెస్ మీట్ అని పెట్టండి సార్. సార్ నాకు ఎవరన్నా లేడీస్ తో చేయించండి. లోపల చేరికి మసాజ్ చేయండి వెళ్ళి. చింగ్ చాంగ్స్. ఈ అమ్మాయి పేరు చెల్లి, అమ్మాయి పేరు అక్క, ఈ అమ్మాయి పేరు పెద్దక్క, అమ్మాయి పేరు పిన్ని. పిన్ని. మీరు సుధీర్ కదా? అవునండి సుధీర్ అండి. మీరు చాలా బాగుంటారండి. మీరు ఇంత అందంగా ఉండి పార్లర్ కి రావడానికి గల రీజన్ ఏంటి? అంటే గాలోడు ప్రమోషన్స్ కి వెళ్ళాలి, కొంచెం ఏదన్నా లైట్ గా ఇంకొంచెం గ్లామర్ ఇంప్రూవ్ చేయడానికి హెడ్ మసాజ్, బాడీ అదే మసాజ్. వదిలేండి, జస్ట్ ఫేషియల్ చాలండి. ఓన్లీ ఫేషియలా? ఏం చేస్తున్నాడు సార్ మనోడు? ఏం చేయడం ఏంట్రా, నేను ఎవరు తెలుసా? డీసీపీ రామచందర్, ఇన్స్పెక్టర్ శివమణి, కృష్ణ మనోహర్ ఐపీఎస్, మఫ్తీలో ఉన్న ప్రెస్ రిపోర్టర్. నేనేం చేశాను సార్? వచ్చింది నుంచి కామెడీ చేయలేదనే మా వాళ్ళు పగబట్టారు. రిపోర్టర్ ఏంటి నాన్న ఏడుస్తున్నావేంటి? ఏడుస్తున్నావేంటి? ఏమైంది నాన్న చెప్పు. ఒక్కొక్కసారి అమ్మాయిలు లేకపోతే నన్ను దారుణంగా ఈ సమాజానికి నేను ఒకటి చెప్తున్నాను. ఐ యామ్ ప్రెగ్నెంట్. మీ స్పందన ఏంటి సుధీర్ గారు? నేనే చేశాను సార్. చెప్పండి సార్ నేనే చేయలేదు సార్. నన్ను సిగరెట్లతో కాల్చాడు. సిగరెట్లు మామూలు కాల్చగా దాంతో అమ్మాయిని కాల్చకూడదండి. నాకు అలవాటే లేదు సార్. దీని పట్ల మీ సమాధానం ఏంటి? సార్ నేను అసలు అమ్మాయిలు ఎవరన్నా కనబడితే 10 అడుగుల దూరంలో ఉంటా. అలాంటిది నేను ఏమన్నా చేస్తా, అది కూడా మగోడిని. ఏమైందమ్మా? ఈ బిడ్డకి తండ్రి వాడే. నాన్నమ్మని పిలువు. బాబు పేరేం పేరు? గాలోడు. అమ్మ నా కొడక గాలోడా. ఈ బిడ్డ సుధీర్ బిడ్డో కాదు చెక్ చేద్దాం. తొడమే పుట్టుమచ్చ ఉంది. ఇదిగో పిన్ని. నాకు నా బిడ్డకి న్యాయం చెప్పాలి మీరే. సుధీర్ గారు దీని పట్ల మీ స్పందన ఏంటి? స్పందన అనే అమ్మాయి నాకు తెలుసు సార్. ఇప్పుడు చూసారా ఈ గాలుడు పంచులు. అమ్మ చెప్పు, నీకు ఏం న్యాయం కావాలి? బాబుని ఒక్కసారి ఎత్తుకోవాలని చెప్పు. బాబు తండ్రి మీద చుచ్చుపోయాలనుకుంటున్నాడు. చుచ్చుపోస్తారా? ముద్దు పెట్టు. అది మొహం కాదయ్యా, వెనక తిప్పావు. ఇచ్చేసే, తనకిచ్చే. వెళ్ళి పాలు పెట్టేసే. ఇప్పుడు ఫైనల్ గా సుధీర్ ని పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తారు. అదేంటి మీరే పోలీసులు అన్నారు? ఇది ఫ్రాంక్ అండి, సరదా చేసాం పద. సరదా ఇలా బిడ్డలైనప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ప్రాంక్ అంత ప్రాంక్. మీరేంటి మీరందరూ ఖాళీ చెప్తా మీకు ఇలా కదా రండి. చాలా రోజుల తర్వాత సుధీర్ కిట్ చేశారు. మళ్ళీ మీ టీమ్ తో పర్ఫార్మ్ చేయడం ఎలా అనిపించింది? ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం చాలా హ్యాపీయెస్ట్ థింగ్. మనోళ్ళతో పర్ఫార్మ్ చేయడం ఇంకా హ్యాపీయెస్ట్. మా తల్లి కూతురు పర్ఫార్మెన్సెస్ లో వాళ్ళ కాంపిటీషన్ మధ్యలో మీరు కూడా వెళ్ళొచ్చి పర్ఫార్మ్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా.
ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ అండ్ సుధీర్ పర్ఫార్మెన్స్ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత? ఎవరి కళ్ళ దృష్టి తగిలిందో గాని వీళ్ళిద్దరూ అలా హ్యాపీగా స్కిట్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళిద్దరూ విడిపోవడం వీళ్ళకంటే ఎక్కువ మనకే బాధగా అనిపించింది. సో ఈ రోజు రామ్ ప్రసాద్ గారు అండ్ మా సిద్ధు కలిసి ఇక్కడ స్కిట్ చేయడం, మీరందరూ కలిస్తే అది ఒక పండగ అంతే. దో యు ఆర్ హియర్ ఫర్ ద ప్రమోషన్స్, మీరు ఈ స్కిట్ చేయడం చాలా చాలా సంతోషం. ఏ విషయం కోసం సుధీర్ బయటికి వెళ్ళారో ఆ పర్టికులర్ పాయింట్ కి సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీ. సిద్ధు మీరేమనుకోకపోతే నా మనసులో ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలని ఒక చిన్న విషయం ఉంది. నేనే కాదు ప్రేక్షకులందరూ కూడా చాలా మంది మనసులో ఉన్న క్వశ్చన్ ఇది. మీకు పేరు పెట్టింది మీ అమ్మా నాన్న అయితే ఈ పేరుకి ఇంతమంది ప్రేక్షకుల్ని ఫ్యాన్స్ చేసింది ఈటీవీ, మరి ఇది వదిలేసి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ దానికన్నా గొప్పగా చెప్పాలంటే జన్మనిచ్చింది అమ్మా నాన్నైతే పునర్జన్మనిచ్చింది ఈటీవీ. నేనేం వదిలేసలేదు, యాజమాన్యాన్ని అడిగి ఒక 6 months బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తానని చెప్పి 6 months అయిపోయింది. అయిపోగానే మళ్ళీ అడిగాను, ఏమంటే నేను ఇప్పుడు రావడానికి రెడీ అని చెప్పని అన్నాను. వాళ్ళు మాట్లాడుతున్నాం, ఇంకా నెక్స్ట్ దేనికి వస్తా ఏ ఎంట్రీ ఇస్తానో కూడా తెలియదు, బట్ టక్ అని చెప్పని వస్తా కూడా నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి. సో మేమందరం కూడా చాలా మిస్ అయ్యాం. ఇప్పుడు మీరు మళ్ళీ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సిద్ధు, అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మిమ్మల్ని మేము చూస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో మరి గెహనా, మీరు సుధీర్ గారిని గాలోడు సెట్స్ లో యాజ్ ఎ హీరో చూసారు, లైవ్ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ఎలా అనిపించింది? Honestly, it was so much fun because Sudhir sir has been doing this in so many years, so obviously he's feeling very nostalgic here with all of you. He's so close to everyone here. He's performing here, promoting his film. It feels amazing for him, and we are watching him here also. I feel really nice. రజిత గారు, దేనికోసం అయితే మీరు బ్రేక్ తీసుకున్నారో దానిలో మీరు చాలా సక్సెస్ అవుతారని నమ్మకం మాకుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ టాలెంటెడ్ పర్సన్ అని ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారు కనుక మీరు అక్కడ కూడా సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ మోర్ గుడ్ లక్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. Superb. So that was a wonderful skit, guys. So as of now, please have a seat. Thank you. Thank you, Sudhir.